ఫ్రెండ్స్ ఎలా ఉన్నా చూడండి, గడ్రేలు ఇవి మన గడ్రే మార్కెట్లో దొరికిపోతాయి. పకోడీ వేద్దామని పకోడీ చేద్దామని ఇన్ని కొంచెమైనా సరే దొరకడం కొంచెం దొరికాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి రాలేదు మార్కెట్లోకి. చూడండి, ఒక కార్న్ పౌడర్ ఇవి వేసుకొని అల్లం తెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేస్తాను. చూస్తారా, అది ఇంక బతికే ఉంది, ఇంక ఇది ఓడుతుంది, ఇంకా కొట్టుకొని అందులో కాసేపు ఒక ½ కలిపి ఉంచేస్తే మన చికెన్ పకోడీ కలిపిస్తున్నట్టే మెటీరియల్. చికెన్ మసాలా కొంచెం మసాలా వేయాలి కదా, వేయకపోతే మరి దానికి పవర్ పనిచేయదు, నోటికి రుచి ఉండదు. మనం ఎలా తింటాం? అంత పేస్ట్ అయిపోయింది. లైట్గా సాల్ట్, పసుపు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఇందాలు కలిపి ఉంచాను కదా రొయ్యల పకోడీకి, మన నాటు గడ్రేల పకోడీ. చూడండి, మా తమ్ముడు చెప్తున్నాడు. కలిపి జస్ట్ పావుగంటలో ఉంచితే చాలు. రెడ్గా లేదేటో అనుకుంటారేమో, మేము కలర్ పౌడర్ వేయలేదు, అంతే తేడా. అంతే, అలాగే అయిపోయింది. చారు అన్నంత టమాటా చారు చేసుకొని తింటే, పప్పుచారు చేసుకున్న వేపుకొని తిన్నా మళ్ళీ అమ్మీగా టేస్టీగా ఉంటాయి. చూసారా, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, అలా చేసుకొని తినండి, పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది.